ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? బాగుంది కదా? నమస్తే, గుడ్ మార్నింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. ఓకే, ఇవాళ నేను రీచ్ అయిపోయాను చెన్నైకి. నిన్న మీకు ఆల్రెడీ చెప్పాను కదా నేను మళ్ళీ ట్రిప్కి స్టార్ట్ అవుతున్నానని. అయితే నేను రాత్రి త్వరగా రెడీ అయిపోయి బయలుదేరిపోయాను. అంటే నిన్న చెప్పాలంటే బాపట్ల నుంచి మధ్యాహ్నం వచ్చాను, కాసేపు రెస్ట్ తీసుకున్నాను. అండ్ సాయంత్రం అంటే నిన్న రాత్రిపూట నేను మళ్ళీ నా మొత్తం బ్యాగ్ ప్యాక్ చేసి మొత్తం బయలుదేరిపోయి నేను వచ్చాను చెన్నైకి. సో ఇవాళ చెన్నైలో ఉన్నాను. అలాగే ఇప్పుడు ఇది టోల్ గేట్ ఉంది, ఇది ఈసీఆర్ టోల్ గేట్. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము వెళ్తున్నాం ఇటువైపు డైరెక్ట్గా పాండిచ్చేరికి వెళ్తున్నాము. సో మొత్తం ఇవాళ పాండిచ్చేరి అనేది కవర్ చేద్దాం అండ్ రేపు అనేది చెన్నై కవర్ చేద్దాం. సో ఇవాళ నా 20 days 20 videos 20 places ఛాలెంజ్లో ఇవాళ నేను వెళ్తున్నాను పాండిచ్చేరి. సో పాండిచ్చేరిలో ఏముంది, చాలా ఫేమస్ స్పాట్స్ ఉన్నాయి. మొత్తం పాండిచ్చేరి అనేది కవర్ చేద్దాం. సో ఇప్పుడు మనం వెళ్ళిపోదాం పాండిచ్చేరికి. అలాగే మీరు పాండిచ్చేరి వెళ్ళినప్పుడు దారిలో నేను మీకు చూపిస్తున్నాను ఒక మంచి ప్లేస్ ఉంది తిరగడానికి. ఇక్కడ చూడండి, మీకు కనపడుతుంది క్రొకోడైల్ బ్యాంక్ అనేది ఒకటి ఉంది. దీని లోపల మీకేమో చాలా క్రొకోడైల్స్, కమోడో డ్రాగింగ్ కానీ, స్టార్ టార్టాయిస్ కానీ, సాల్ట్ వాటర్ క్రొకోడైల్, చాలా వెరైటీస్ ఉంటాయి. దీని లోపల మీరు వెళ్ళొచ్చు. నేను విజిట్ చేద్దాం అనుకున్నాను కానీ నాకు టైం సరిపోదు, ఎందుకంటే పాండిచ్చేరి వెళ్ళాలి. ఇప్పుడు ఫస్ట్ పాండిచ్చేరి మొత్తం కవర్ చేయాలి. అందుకు నేను దారిలో ఇది ఒకటి కనిపించింది, మీకు చూపిద్దామని ప్లాన్ చేసి అందుకని మీకు చూపిస్తున్నాను. సో ఇంకా ఇలా ముందుకు వచ్చాను. ముందుకు వస్తే మీరు చూడండి, ఇటు వెళ్తే మీకు మహాబలిపురం ఉంటుంది, చాలా బాగుంటుంది లోపల ఇక్కడ. అండ్ ఇక్కడ నుంచి దాదాపు ఇంకా ఒక 100 kilometers ఇటు నుండి వెళ్ళిపోతాం స్ట్రైట్గా పుడుచేరికి. గైస్ ఇప్పుడు నేను అక్కడ నుంచి వచ్చాను, మహాబలిపురంకి ఎంట్రన్స్ అని చూసారు, అక్కడ నుంచి వచ్చి ఇలా స్ట్రైట్ వచ్చాను. కానీ అటు లోపల వెళ్తే మహాబలిపురము. స్ట్రైట్ రాగానే ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ చాలా అనేది ఇలా కనపడతాయి స్కల్ప్చర్స్. ఈ మూర్తులన్నీ మీకు చాలా కనపడతాయి ఇక్కడ. ఇవన్నీ ఏంటంటే ఇక్కడ ఒక చాలా పెద్ద ఆర్టిస్టులు ఉంటారు, వీరు మొత్తం చేత్తో చేస్తారు. ఎంతో దూరం నుంచి చెప్పాలంటే ఫారెన్ నుంచి మనుషులు ఇక్కడ వచ్చేసి, ఫారినర్స్ అందరూ వచ్చి ఇక్కడ ఈ స్కల్ప్చర్స్ అనేది, అంటే ఈ మూర్తులు అనేది చేత్తో ఎలా తయారు చేయాలని ఒక పెద్ద కోర్స్ లాగా తీసుకొని నేర్చుకుంటారు. అండ్ జస్ట్ దీని వెనకాలే అందరూ ఫారినర్స్ అందరూ అటువైపు ఉంటారు. సో ఇది ఒక చాలా పెద్ద స్పెషాలిటీ, మీకు తెలుసా? అసలు చెప్పుకోవాలంటే మన ఇండియాలో ఇంత గొప్ప విషయం ఉంది, ఫారినర్స్ వచ్చేసి మన దగ్గర నేర్చుకుంటారంటే చాలా మంచి విషయం. నాకైతే ప్రౌడ్గా అనిపిస్తుంది అబ్బా, ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. సో ఇప్పుడు బ్రేక్ తీసుకొని కొంచెం ఇక్కడ తినడానికి వచ్చాను, చూద్దాం ఏం దొరుకుతుందో. సో గైస్ నేను ఆర్డర్ చేశాను టీ, దాంతోపాటు సమోసా అండ్ కొన్ని శాండ్విచెస్ ఉన్నాయి. విజయవాడ సమోసా గుర్తుకొచ్చింది, నవరంగ్ సమోసా ఫేమస్. ఇదిగోండి నేను ఆర్డర్ చేశాను ఎగ్ మ్యాగీ అండ్ దీనిలో బ్లాక్ పెప్పర్ వేసాడు, చాలా బాగుంది టేస్ట్లో. మీరు కూడా ఇంట్లో చేస్తే ట్రై చేయండి బ్లాక్ పెప్పర్ వేసి. సో గైజ్ అయితే మేము ఎంటర్ అయిపోయాం పాండిచ్చేరికి. ఇదే మెయిన్ ఎంట్రన్స్, చూడండి, వెల్కమ్ టు పాండిచ్చేరి. అండ్ టైం వచ్చేసరికి 1:10 అయింది. అండ్ ఇప్పుడు నేను చాలా ఎక్సైటెడ్, బీచ్ రీచ్ అవ్వాలి ఎలాగైనా. సో బీచ్ రీచ్ అయిపోతాం. అండ్ శాండ్ డ్యూన్స్ ప్యారడైజ్ బీచ్. ఇప్పుడు దీని లోపలికి ఇక్కడికి వెళ్ళిపోతాం. లోపల భలే ఉంటుంది, స్కిప్ చేయమాకండి, వీడియోని ఎందాక చూడండి. సో గైజ్ అయితే ఇప్పుడు నేను వచ్చేసాను ఇక్కడికి, శాండ్ డ్యూన్స్ ప్యారడైజ్ బీచ్. నేనేమో ఇప్పుడే జస్ట్ టికెట్ తీసుకున్నాను. ఇదిగోండి మన పాస్ టికెట్ అంటే ఇలా ఇస్తారు బ్యాండ్. అండ్ మళ్ళీ నేను రిటర్న్ కార్ దగ్గరికి వెళ్తున్నాను, ఎందుకంటే నేను డ్రోన్ తెచ్చాను. సో ఈ డ్రోన్ అలౌడ్ లేదు, డ్రోన్ ఛార్జెస్ అనేది 3,000 రూపాయలు. సో ఎందుకు, అంత అవసరం లేదు కదా. అయితే డ్రోన్ ఏమో మళ్ళీ కార్లో పెట్టేస్తాను ఇప్పుడు. నా కర్మ అసలు ఏంటి వీళ్ళు ఒక డ్రోన్కి ఎంత ఛార్జ్ చేస్తారు.
ఈ రిసార్ట్ బీచ్ అనేది చాలా మంది వస్తున్నారు. చూస్తున్నారా ఎన్ని బండ్లు ఉన్నాయో అండ్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ, చాలా మంది ఉన్నారు. అండ్ అక్కడ చూస్తున్నారా మీరు, వావ్ భలే కనపడుతుంది కదా. అక్కడికి వెళ్ళిపోదాం మనం. ఈ రిసార్ట్లో ఏమేమి ఉంది మొత్తం రిసార్ట్ అనేది కవర్ చేస్తాను. సో ఈ వీడియోని ఎండ్ దాకా చూడండి, స్కిప్ చేయమాకండి. అండ్ తప్పకుండా నా వీడియోని మాత్రం లైక్ చేయండి, కమెంట్ కూడా చేయండి. సో గైస్ అయితే ఇప్పుడు చూస్తున్నారా మన దగ్గర ఇక్కడ బోర్డు ఉంది, మనకి అన్ని కనపడుతున్నాయి. ఇక్కడ సన్బాత్ క్యాబినా ఉంది, బీచ్ క్యాఫే ఉంది, బీచ్ బుటీక్ ఉంది, వాటర్ స్పోర్ట్స్ ఉంది, ల్యాండ్ అడ్వెంచర్ ఉంది, బీచ్ బేర్ ఫుడ్ ఉంది అండ్ చాలా లిస్ట్ చాలా పెద్దది ఇది. సో ఇది మొత్తం ఎక్స్ప్లోర్ చేసేద్దాం. మన లోపలికి వెళ్ళిపోయి ఎంట్రీ ఇచ్చేద్దాం అండ్ చూద్దాం ఏమేమి ఉన్నాయి. వావ్ ఏంటో మూర్తి తల ఉందేంటి ఇక్కడ, భలే ఉంది తల. ఓకే ఇప్పుడు నేను అక్కడ నుంచి వచ్చాను అండ్ అక్కడ చూస్తే వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ చాలా ఉన్నాయి చేయడానికి, ఇక్కడ కూడా ఉన్నాయి. కానీ ఇంకా ముందుకెళ్ళి చూద్దాం ఏముందో. సో గైస్ ఇప్పుడు మనం ఎంటర్ అయిపోతున్నాం బీచ్ బార్కి. నేను మీకు చూపిస్తాను మొత్తం బీచ్ బార్ ఎలా ఉందో. నేను ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాను, సో మీరు కూడా ఫస్ట్ టైం అయితే తప్పకుండా ఈ వీడియోని అయితే మీరు లైక్ చేయాలి. ఇక్కడ శాండ్ క్వాలిటీ చూడండి, చాలా డిఫరెంట్గా భలే ఉంది, అసలు చాలా బాగుంది. వైట్ అండ్ చాలా ప్యూర్ బాగుంది. వావ్ ఏం బీచ్ వైబ్ ఉంది ఇక్కడ. డీజే పార్టీ చేయాలంటే మీరు ఇక్కడ చేసుకోవచ్చు అండ్ సూపర్ అమేజింగ్ వాలీబాల్ కూడా ఆడొచ్చు. చాలా విషయాలు ఉన్నాయి, సో ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ హాయిగా ఇక్కడ కూర్చొని మీరు ఎంజాయ్ చేసుకోవచ్చు. బీచ్ ఎదురు కనపడుతుంది, చాలా బాగుంది. అండ్ నిజంగానే చెప్తున్నాను, మీరు కావాలంటే ఇక్కడ మందు కూడా తాగొచ్చు. కానీ ఈ పాయింట్ దాటిన తర్వాత మీరు మందు తీసుకెళ్ళారు. అక్కడైతే కూర్చొని మందు తాగి మీరు హాయిగా డ్యాన్స్ చేయండి, ఏదైనా చేయండి. అండ్ బ్యాక్లో వినపడుతుంది కదా ఏ మ్యూజిక్ ప్లే ఉంది, చాలా బాగుంది. నా దగ్గర ఇన్స్టా 360 ఉంది, సో దీంతో ఒకటి ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఆ బీచ్ దగ్గరికి వెళ్ళి ఎక్స్పెరిమెంట్ చేద్దాం. నేను మీకు చూపిస్తాను దాని రిజల్ట్ కూడా ఏంటో. సో గైస్ చూసారు కదా, ఇది రిజల్ట్. ఇన్స్టా 360 ఉంటే ఇదే మనకి బెనిఫిట్. అయితే ఇప్పుడు ఈ బీచ్ నుంచి బయటకు వచ్చేసాం అండ్ కొంచెం ముందుకు వెళ్ళి చూద్దాం ఇంకా ఏముంది ఎక్స్ప్లోర్ చేద్దాం ఈ మొత్తం రిసార్ట్లో అనేది. చూడండి నేను అక్కడ నుంచి ఇలా వచ్చాను లోపలికి. ఇక్కడ ఎంట్రీ కొట్టేసి ఇలా లోపలికి వెళ్తే మీకు ఇక్కడ రెస్టారెంట్ ఉంది, చాలా బాగుంటుంది ఈ రెస్టారెంట్. అండ్ అలాగే మీరు ఇక్కడ చూసారంటే చూసారా క్రాబ్ కనబడుతుందా, ఇది క్రాబ్ కూడా ఉంటుంది. మీరు సెలెక్ట్ చేసుకొని ఏది మీకు నచ్చిందో అది తీసుకొని మీరు తీసుకోవచ్చు. అండ్ అలాగే లోపల ఏసీ అంబియన్స్ చాలా బాగుంటుంది. చూడండి లోపల అంబియన్స్ ఎలా ఉంది, బాగుంది కదా అంబియన్స్. సో ఇలా ఉంటుంది అంబియన్స్. నేను ఇక్కడ జస్ట్ చిల్లీ చికెన్ తీసుకున్నాను, నేను తిన్నాను కూడా. ఎంత పెద్దగా ఏం బాగాలేదు, చాలా స్పైసీ అయితే ఉంది కానీ టేస్ట్ మాత్రం అంత బాగాలేదు. సాసీ ఎక్కువ. సో గైజ్ అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరిపోయాను. ఇప్పుడు వెళ్దాము. ఇంకొక మార్కెట్ ఉంది, చాలా అమేజింగ్ మార్కెట్ ఉంది పాండిచ్చేరిలో. సో అక్కడ వెళ్ళి మనం కవర్ చేద్దాం. నేను మీకు చూపిస్తాను మొత్తం అది ఎలా ఉందో, చాలా బాగుంటుంది. ఈ రిసార్ట్లో అనేది ఇంకా ఎక్కువ ఏం పెద్దగా లేవు, కానీ నిజంగానే చెప్తున్నాను చాలా బాగుంటుంది. ఇక్కడ వస్తే అమేజింగ్గా ఉంటుంది. అండ్ ఇలాగే మీకు ఇక్కడ మొత్తం సీ వాటర్ మొత్తం కనిపిస్తుంది, చాలా బాగుంటుంది. స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా మల్టిపుల్ స్పోర్ట్ యాక్టివిటీస్ ఉన్నాయి, మీరు ఎంజాయ్ చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడైతే నిజంగానే చాలా ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను బయలుదేరిపోతున్నాను, మనం వెళ్ళిపోతాం లోకల్ మార్కెట్కి. అయితే ఇప్పుడు నేను వచ్చేసాను ఫ్రెంచ్ కాలనీకి. పాండిచ్చేరిలో ఉన్న ఇది చాలా ఫేమస్ ప్లేస్ ఇది. ఇక్కడ చాలామంది అంటే ఫ్రెంచ్ పీపుల్, అంటే ఐ మీన్ నాట్ ఫ్రెంచ్ పీపుల్ బట్
చెప్పాలంటే అబ్రాడ్ నుంచి వచ్చే అమెరికన్స్ కానీ ఎలాంటి ఫ్రెంచ్ పీపుల్ ఎవరైనా ఉంటారు చూసారా, వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు, ఇక్కడ ఉంటారు కూడా. సో ఈ కాలనీ మొత్తం అనేది ఒకసారి చూపిస్తాను మీకు, చాలా బాగుంటుంది. ఓ మై గాడ్, చూసారా, ఇది ఒక ఇలాంటి ఫ్రెంచ్ కాలనీ అంటే ఇలా ఉంటుంది మీకు, చాలా బాగుంటుంది. చూసారా ఇక్కడ డోర్ భలే ఉంది ఇక్కడ. సో ఇలా ఫ్రెంచ్ కాలనీ అంటే చాలా బాగుంటుంది, వెరైటీగా ఉంటుంది. ఇంకా కొంచెం ముందుకెళ్ళి నేను మీకు చూపిస్తాను, భలే భలే బిల్డింగ్స్ ఉంటాయి ఇక్కడ. ఓ వావ్, చూసారా భలే కనపడుతుంది కదా బిల్డింగ్. సో ఈ ఫ్రెంచ్ కాలనీలో బిల్డింగ్స్ అమేజింగ్గా ఉంటాయి. అండ్ ఇలాగే మీకు డిఫరెంట్ బిల్డింగ్స్ విత్ డిఫరెంట్ యాంబియన్స్తో భలే. చూడండి స్టార్ బక్స్ కాఫీ ఎంట్రన్స్ చూడండి ఎలా ఉంది, భలే ఉంది కదా. ఇది ఇక్కడ కూడా చూడండి చాలా బాగుంటుంది. అయితే మొత్తం నేను అనేది మీకు ఇక్కడ ఫ్రెంచ్ కాలనీ అనేది వాకింగ్ చేసి చూపిస్తాను. చూడండి చాలా అమేజింగ్గా ఉంటుంది. నా ముందు ఒక చాలా మంచి ఆరెంజ్ బిల్డింగ్ కనపడుతుంది. సో ఈ ఆరెంజ్ బిల్డింగ్ ఇస్తున్నారా, ఎంతమంది వచ్చి ఇక్కడ ఫోటోలు దిగుతున్నారు, చాలా మంది వచ్చి ఫోటో దిగుతారు ఇక్కడ. చెప్పాలనుకో చాలా మంచి టూరిస్ట్ స్పాట్ ఇది. ఈ బిల్డింగ్ కూడా ఎల్లో కలర్లో అమేజింగ్గా కనపడుతుంది. అండ్ నాకు నిజంగా చెప్పాలంటే ఇక్కడ ప్రతి బిల్డింగ్ చూసిన వెరైటీగా కలర్ఫుల్గా అంటే ఇలాగే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఇంకా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మీకు ఫ్రెంచ్ కాలనీ దగ్గర మీకు ఒక బీచ్ కనపడుతుంది, చాలా బాగుంటుంది. ఫస్ట్ నేను మీకు చూపిస్తాను ఫ్రెంచ్ కాలనీలో ఉన్నది. ఇదంతా మెయిన్ రోడ్ చూస్తున్నారా, ఈ రోడ్ చాలా బాగుంటుంది. మీరు షాపింగ్ చేయాలంటే ఇక్కడ కొంచెం చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్ళిపోదాం, నేను మీకు బీచ్ చూపిస్తాను ఇప్పుడు. ఇదిగోండి చూస్తున్నారా బీచ్ భలే కనపడుతుంది కదా. సో ఇక్కడ కూడా బీచ్ కనపడుతుంది మనకి. అయితే ఇప్పుడు నేను కిందకి దిగిపోతున్నాను, ఇక్కడ కింద దిగి నేను దగ్గరికి వెళ్తాను కొంచెం వాటర్ దగ్గరికి. అండ్ ఇప్పుడు చూస్తున్నారా అది మొత్తం బీచ్, నేను అక్కడ ఫొటోస్ కొని తీసాను. అండ్ ఇంకా కొంచెం ముందుకు వెళ్తున్నాను. ఆ బిల్డింగ్ నాకేదో చాలా అద్భుతంగా కనపడుతుంది, ఒకసారి వెళ్ళి చూద్దాం ఆ బిల్డింగ్లో ఏం దొరుకుతుంది. నాకు తెలిసి సమ్ ఐస్ క్రీమ్ దొరుకుతున్నట్టుంది. సో ఒకసారి అక్కడ వెళ్ళి చూద్దాం. అండ్ చూస్తున్నారా ఎంతమంది ఇక్కడికి వచ్చారు, చాలా మంది వస్తున్నారు. పాండిచ్చేరి నాకు ఇది ఒక హ్యాపెనింగ్ ప్లేస్ అనిపిస్తుంది, ఆ రిసార్ట్ అండ్ ప్లస్ దాని తర్వాత ఈ ప్లేస్ ఒకటి ఫ్రెంచ్ కాలనీ. ఈ ప్లేస్ మాత్రం నాకైతే చాలా బాగా అనిపించింది. ఓకే, ఇది ఒక క్యాఫే అండ్ అది కూడా సమ్ ఫుడ్ కోర్ట్. సో కానీ బిల్డింగ్ చూస్తున్నారా ఎంత బాగుంది ఇక్కడ బిల్డింగ్, చాలా అమేజింగ్గా ఈ బిల్డింగ్ కనపడుతున్నాయి, చాలా బాగుంది. అండ్ అలాగే ఇంకా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత నేను కొంచెం వాటర్ మెలన్ తీసుకున్నాను. అలాగే ఇక్కడ చూస్తున్నారా ఇది గాంధీజీ బొమ్మ స్టాచ్యూ చేశారు, చాలా బాగుంది కదా, భలే కనపడుతుంది. అండ్ ఇక్కడ సమ్ ఈవెంట్ జరుగుతుంది. ఓ బాడీ వెయిట్ ఛాంపియన్షిప్, ఓకే బెస్ట్ బాడీ అవార్డ్స్ జరుగుతున్నాయి ఇక్కడ. సో గైస్, అయితే ఇప్పుడు నాకు ఒక ఫ్రెంచ్ పీపుల్ కనిపించారు. సో వీళ్ళతో మనం అడుగుదాము, వీళ్ళు ఒక తెలుగు వర్డ్ చెప్తారు. ఎలా ఉన్నారు, బాగుంది కదా. సో చూస్తారా. సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇప్పుడు నేను అక్కడి నుంచి ఇలా వచ్చాను, ఇక్కడ వచ్చిన తర్వాత దీని లోపలికి వెళ్ళిపోదాం. ఇది ఒక లోకల్ మార్కెట్ కనపడుతుంది, చాలా బాగుంది. ఇది కొంచెం చూడండి, మీకు ఎన్ని ఐటమ్స్ కనపడతాయి, భలే భలే ఐటమ్లు కనపడతాయి చూసారా, చాలా భలే భలే ఉంటాయి అసలు. చూడండి ఎంత అమేజింగ్ ఐటమ్స్ మీకు కనపడతాయి ఇక్కడ, చాలా అంటే చాలా బాగుంటాయి. అంటే సంథింగ్ డిఫరెంట్ కనపడుతున్నాయి మనకి, రెగ్యులర్ ఐటమ్స్ దొరకకుండా చాలా డిఫరెంట్గా చాలా బాగుంటాయి ఇక్కడ. మీరు చూడాలంటే చాలా అంటే డిఫరెంట్ ఐటమ్స్. ఓకే, సో ఇది మొత్తం మార్కెట్ నేను మీకు చూపించేస్తాను. ఇంకా ముందు అక్కడ కూడా మార్కెట్ ఉంటుంది, చాలా పెద్ద మార్కెట్. కానీ ఇప్పుడు రిటర్న్ వెళ్ళిపోదాం. చెప్పాలంటే ఇక్కడ చాలా ఉంది ఎక్స్ప్లోర్ చేయడానికి, ఇది ఒక్కటే కాదు, ఇంకా అంటే ఇది చాలా పెద్దది. నేను ఒక 10 రోజులు ఉండి నేను మీకు మొత్తం చూపించినా నాకు సరిపోదేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంత కంటెంట్ ఉంది ఇక్కడ, ఎంత ప్లేసెస్ ఉన్నాయి తిరగడానికి, ఎన్ని హోటల్స్ రెస్టారెంట్స్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు, అండ్ ఎన్ని డిఫరెంట్ అంబియన్స్ ఉన్నాయి హోటల్స్ కూడా. నేను అందుకనే చెప్తున్నాను 10 రోజులు కూడా ఇక్కడ వచ్చి పాండిచ్చేరిలో ఉండి నేను రికార్డ్ చేసి నేను మీకు చూపించానంటే నాకు సరిపోదు. సో ఇప్పుడు నేను బయలుదేరిపోయాను ఇక్కడ నుంచి, అండ్ ఇక్కడ నుంచి వెళ్తున్నాను మళ్ళీ ఇంటికి. సో నా బ్లాగ్ అనేది ఇప్పుడు డైరెక్ట్గా మనం అక్కడ కంటిన్యూ చేద్దాం, ఇంటికి వెళ్ళి కలుద్దాం. సో గైస్ చూసారా, ఇది మొత్తం పాండిచ్చేరి నేను మీకు చూపించేసాను, చాలా బాగుంది కదా. పాండిచ్చేరిలో చెప్పాలంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయడానికి, వేరే బీచ్కి అనేది పాయింట్స్ ఉన్నాయి. అక్కడ వెళ్ళిన తర్వాత మీకు చెప్పాలంటే ఎంత అంటే అంత కంటెంట్ ఉంది రికార్డ్ చేయడానికి. మీరు ఒకవేళ ఎప్పుడైనా పాండిచ్చేరి వెళ్ళాలంటే నేను ముందలే మీకు చెప్తున్నాను, ట్యాన్ అయితే ఖచ్చితంగా అయిపోతారు. ఎందుకంటే ఎండ తమిళనాడులో బేవచ్చంగా ఎండ ఉంటుంది. సో
సో మీరు అది గుర్తుపెట్టుకొని దాని ప్రకారంగా మీరు ప్లాన్ చేసుకొని వెళ్ళండి. అండ్ అది మొత్తం పాండిచ్చేరి. అండ్ రేపు నేను చెన్నై కవర్ చేస్తాను. సో రేపు చెన్నై బ్లాగ్ అనేది మిస్ చేయమాకండి, ఎందుకంటే చెన్నై బ్లాగ్ సూపర్ ఉంటుంది. రేపు తప్పకుండా వీడియో మాత్రం మిస్ చేయమాకండి. అండ్ ఇవాళ వీడియో ఒకవేళ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ షేర్ చేయండి నా వీడియోని మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో, అందరితో. అండ్ ఒకవేళ నా వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తారంటే నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే నొక్కేయండి, గంట మోగిపోవాలి. సో గైస్ ఇవాళ బ్లాగ్ అయితే ఇక్కడే ఒకడతాను. యాజ్ ఐ సెడ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్. కొత్త రోజు కొత్త వీడియోతో ఇలాగే మళ్ళీ మనం రేపు కలుద్దాం.